వెల్కమ్ టు ఏఐటీవీ. మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ ఒక ఎమ్మెల్యేగానే తెలుసు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్ నుంచి హ్యాట్రిక్ గెలుపును అందుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. కానీ దాన్ని చేసి చూపించారు గోపీనాథ్. ఈయన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, సినీ నిర్మాత కూడా. ఏకంగా 4 చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాత బస్తీ చిత్రంతో గోపీనాథ్ నిర్మాతగా మారారు. సురేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందించిన పాత బస్తీ అంతగా అలరించలేకపోయింది. తర్వాత 2000 సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన అభిమాన హీరో కృష్ణతో ఓ కీలక పాత్రను గోపీనాథ్ చేయించారు. సౌందర్య హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక తారక రత్నను హీరోగా పరిచయం చేస్తూ ఒకే రోజున 9 సినిమాలు మొదలయ్యాయి. అందులో గోపీనాథ్ భద్రాద్రి రాముడు మూవీ ఒకటి. 2004లో వచ్చిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం కూడా గోపీనాథ్కు తీపి రుచి చూపించలేకపోయింది. తన రవణ హీరో రాజశేఖర్తో 2009లో నా స్టైలే వేరు సినిమా తెరకెక్కించారు. జి రామ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక కథానాయికగా నటించారు. ఇది కూడా గోపీనాథ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా సినిమా రంగంలో నిర్మాతగా సక్సెస్ సాధించలేకపోయిన గోపీనాథ్ రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించాడు. గోపీనాథ్ తండ్రి మాగంటి కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1963 జూన్ 2వ తేదీన గోపీనాథ్ జన్మించారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే. హైదర్గూడలో నివాసం ఉండేవారు. ఆయన తల్లి మహానంద కుమారి. ఆమెకు సినిమాలంటే ఇష్టం ఉండేది. అలా గోపీనాథ్కు కూడా చిన్నతనంలోనే సినిమా పిచ్చి ఉండేది. హీరో కృష్ణ నటించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు వంటి యాక్షన్ మూవీస్ చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నారు. తన అభిమాన హీరో కృష్ణ అభిమాన నటుడైన ఎన్టీఆర్ అంటే తర్వాత రోజుల్లో విపరీతమైన ఆరాధనా భావం పెరిగింది. ఆ రోజుల్లో తన మిత్రులతో కలిసి గోపీనాథ్ గొడవలు చేయడం గట్రా చేసేవారు. ఆయనకు ఓ బుల్లెట్ ఉండేది. అలాగే ఆయన మిత్రులు కూడా బుల్లెట్స్ కొని అందరూ కలిసి తిరిగేవారు. దాంతో గోపీనాథ్ గ్యాంగ్ను బుల్లెట్ గ్యాంగ్ అంటూ పిలిచేవారు జనం. గోపీనాథ్కు చదువు అంతగా అబ్బలేదు. శ్రీ వెంకటేశ్వర ట్యూటోరియల్స్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గోపీనాథ్ తర్వాత డిగ్రీ అయిందనిపించారు. 1983లో ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకుని కార్యకర్తగా మారారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ను బర్తరఫ్ చేసినప్పుడు గోపీనాథ్ బుల్లెట్ గ్యాంగ్తో ర్యాలీ చేశారు. దాంతో ఎన్టీఆర్ అభిమాని అయ్యారు. తర్వాత మంత్రి అయిన శ్రీపతి రాజేశ్వర్తో అనుబంధం ఏర్పడింది. ఆపై 1985లో ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ చేసి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఇక గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ గురించి తెలిసిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ సైతం వీరిని చెన్నై పిలిపించుకున్నారు. అక్కడ కూడా గోపీనాథ్ తన గ్యాంగ్తో బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు. గోపీనాథ్ చురుకుదనం చూసిన ఎన్టీఆర్ ఆయనను తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారు. 1985 నుండి 1992 వరకు గోపీనాథ్ తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 1989లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో రామారావుకు గోపీనాథ్ తరచూ కలుసుకుంటూ ఉండేవారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కేసీఆర్తోనూ అనుబంధం ఏర్పడింది. 1987 నుండి 1989 దాకా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గాను పనిచేశారు. ఇక 1990ల ఆరంభంలో ఖైరతాబాద్ కూడల్లోనూ సెక్రటేరియట్ సమీపంలోనూ ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయంలోని దుర్యోధని గెటప్ భారీ కటౌట్ను గోపీనాథ్ ఏర్పాటు చేశారు. దాంతో ఒక్కసారిగా గోపీనాథ్ పేరు తెలుగుదేశం పార్టీలో మారుమోగిపోయింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోనూ గోపీనాథ్కు సత్సంబంధాలు ఉండేవి. అలా రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన గోపీనాథ్ 1995లో పాత బస్తీతో నిర్మాతగా మారారు. తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్న గోపీనాథ్కు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ తెలుగుదేశం అభ్యర్థిగా సీటు ఇచ్చారు. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మజ్లిస్ పార్టీకి చెందిన నవీన్ యాదవ్పై 9,000కు పైచిలకు ఓట్లను సాధించి విజయం సాధించారు. అలా తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన గోపీనాథ్ కొన్నాళ్లకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి జంప్ అయ్యారు. దాంతో ఎందరో తెలుగుదేశం పార్టీ అభిమానులకు దూరమయ్యారు. ఆ తర్వాత వారందరినీ చేరదీసి ఏ పరిస్థితుల్లో తాను పార్టీ మారవలసి వచ్చిందో వివరించారు. మళ్ళీ తన వాళ్లను కలుపుకొని ముందుకు సాగిన గోపీనాథ్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000 పైచిలుకు మెజార్టీలో గెలిచారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
గోపీనాథ్ మూడోసారి ప్రఖ్యాత క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్పై 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన తొలి నాయకునిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు. గోపీనాథ్కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్ళు దివ్య అక్షరనాథ్, దిశిరా ఉన్నారు. ఇక తారకరత్న హీరోగా గోపీనాథ్ నిర్మించిన భద్రాద్రి రాముడి చిత్రాన్ని పెద్ద కూతురు దివ్య అక్షర్నాగ్ పేరిట బ్యానర్ పెట్టి నిర్మించారు. తర్వాత చేసిన నా స్టైలే వేరు సినిమాకు చిన్న కూతురు దిశిరా పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి తెరకెక్కించారు. అంతకుముందు ఆర్కే ఫిలిమ్స్ పతాకంపై చిత్రాలు నిర్మించారు గోపీనాథ్. ఏది ఏమైనా సినిమా రంగంలో అంతగా అలరించలేకపోయిన గోపీనాథ్ రాజకీయ రంగంలో మాత్రం, అందులోనూ జూబ్లీ హిల్స్ వంటి నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం పెద్ద విశేషమనడంలో ఎలాంటి సందేహం లేదు.